శ్రీ ఐఎన్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ కంటిలో నల్లగుడ్డకి వచ్చే ప్రతి సమస్యకు చికిత్సను అందించే జిల్లాలోని ఏకైక హాస్పిటల్. మీడియా ముందు చెప్పిపోయాడు ఏమాయా నీ డెవలప్మెంట్ రేవంత్ రెడ్డి అని అడుగుతాం. ఏ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా గల్లీ గల్లీకి నిలబడి వస్తారు, అడగాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు బాకీ కార్డులు ఉన్నాయి. ఒక్క మహిళకు మా అక్క చెల్లెల్లో చెప్పాడు 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ కేసీఆర్ ఏమిచ్చిండు, నేను నెలకు 2500 రూపాయలు ఇస్తా, 1వ తారీఖున అక్కడ మీ ఖాతాలో వస్తుందన్న. ఇలా 2 ఏళ్ళు దాటి ఇంకా 2 నెలలు పోతుంది, 1 రూపాయి ఇచ్చిన రేవంత్ రెడ్డి మా ఆడబిడ్డలకు మా అక్క చెల్లెళ్ళకు ఏం తప్పుడు మాటలు చెప్పినావు, ఎన్ని మోసపూరిత మాటలు చెప్పినావు, ఎంత ఏ విధంగా చెప్పి నువ్వు గద్దెనెక్కినావు. ఇలా 5 ఏళ్లలో 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకెన్నడూ చేస్తావు రేవంత్ రెడ్డి అని అడుగుతావు. ఇలా మన గల్లీలకు వచ్చేటువంటి కాంగ్రెస్ నాయకులను అడగాల్సిన అవసరం ఉంది. మా 2000 ఎడువాయే, మా తులం బంగారం ఎడువాయే, ఈ 2 ఏళ్ళకి మాకు బాకీ ఎంత పడ్డావు? 200 పెన్షన్ పెళ్లి చేసుకున్నాం, 2000 పదాలు చేసుకున్నాం. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఏ రోజు కూడా ఇబ్బంది పడలే. ఎవరిని కరోనా వచ్చిన సమయంలో కూడా మా ఆడబిడ్డలు, ముసలి వాళ్ళు, భర్తలు చనిపోయిన మా అక్క చెల్లెలు, మా తాతలు ఇబ్బంది పడద్దని ఆ రోజు కూడా కరోనా సమయంలో పైసలకు ఇబ్బంది అయిన సమయంలో కూడా నెల ఫస్ట్కు నీకు పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. ఆ కష్టకాలంలో ఏ ప్రభుత్వం చేయని పనిని మన కేసీఆర్ పేదల పక్షాన నిలబడి ఆ రోజు ఆదుకోవడం జరిగింది. ఈ రకంగా కార్యక్రమం మొన్న మన జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఇనాగ్రేషన్కి వచ్చినాడు. మేము ఒకటే కోరినాం, మన అందరి ప్రజల కోరికను అడిగినాం. మా పేద ప్రజలు, కామారెడ్డి పేద ప్రజలు, కామారెడ్డి జిల్లా ప్రజలు, కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఏదన్నా ఆరోగ్యం చెడిపోతే హైదరాబాదు, నిజామాబాదు పోయి లక్షల రూపాయలు, 1000 రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో లేరు. మాకు దయచేసి, ఇది పేదలు ఉన్నటువంటి జిల్లా కాబట్టి దయచేసి మీరు మాకు ఒక మెడికల్ కళాశాల ఇవ్వమన్నాం. మెడికల్ కాలేజ్ ఇవ్వమంటే ఆ రోజు వెంటనే, ఈ రోజు నేను మాట ఇస్తున్నా, ఈ సంవత్సరం సమయం అయిపోయింది, వచ్చే సంవత్సరం మంజూరు చేస్తానని ఇలా బ్రహ్మాండంగా ఇక్కడనే మెడికల్ కాలేజ్ అయిపోయింది. దాంతో ఇలా 350 పడకల హాస్పిటల్ అయితే దాంతో ఏం వస్తుంది మెడికల్ కాలేజీతో అంటే, మన పేదలకు 1 రూపాయి ఖర్చు లేకుండా 350 పడకల ఆసుపత్రి బ్రహ్మాండంగా అన్ని విషయాలతోని ఏ టెస్ట్ కూడా బయటకు పోకుండా హాస్పిటల్లో చేసుకునే పరిస్థితి వస్తుంది. అక్కడ విద్యార్థులు చదువుకుంటూ మనకు ట్రీట్మెంట్ చేసే, మనకు వైద్యం చేసే పరిస్థితి ఉంటుంది. అది పేదలకు ఎంత ఉపయోగపడుతుందో ఆలోచన. ఒక్క కార్యకర్త కానీ, ఒక కాంగ్రెస్ నాయకుడు కానీ, దమ్ముంటే నువ్వు కానీ వచ్చి ఒక జెండా గద్దె మీద చేసి చూడండి, తర్వాత ఏం జరుగుతుందో మీరే అనుభవిస్తారు. ఒక పెద్ద మనిషి స్థాయిలో ఉంది, రాష్ట్రాన్ని నడిపే స్థాయిలో ఉంది, గద్దెలు కూర్చోమని చెప్తావా? అది నీకు న్యాయమా అని అడుగుతావు. ఒకవేళ మేమే అది తలుచుకుంటే 9.5 ఏళ్ళ నీ గద్దె ఉంటుండేనా, ఇలా నువ్వు ఎక్కిన సీట్ ఉంటుండేనా నేను అడుగుతా ఉన్నాను. మనం చేసే పనులు గవ్వేనా, ప్రజలకు చెప్పే మాటలు గవ్వేనా అని అడుగుతా ఉన్నాను. నీకు దమ్ముంటే కేసీఆర్ ఇన్ని మంచి పనులు చేసిండు, ఇంకా 4 ఎక్కువ చేసి నేను మంచి పేరు తెచ్చుకుంటాను, గంధపోటీకి రా కానీ గద్దెలు కూర్చున్నా, అది చేస్తా ఇది చేస్తా ఆ తప్పుడు మాటలు అంత పెద్ద పదవిలో ఉండి చేయడం నీకు తగునా అని నేను అనుకుంటాను. ఇప్పటికైనా పేద ప్రజల కోసం ఆలోచించు తప్ప మా టీఆర్ఎస్ పార్టీ జోలికి వస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నాం.